నిన్నటి వీడియోలో ఈ బ్లౌజ్ కట్టింగ్ ఏ విధంగా చేయాలని చూపించానండి. సో ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. సో చాలా సింపుల్ అయితే చూపిస్తున్నానండి. సో వీడియో మొత్తం చివరి వరకు చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్లు అయితే అడగండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే దానికి రిలేటివ్గా వీడియో అయితే చేస్తాను అనమాట. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి 39 సైజ్ బ్లౌజ్ అండి. మనకి ఎక్కడే కానీ ముడతలు అనేవి రావు. చాలా ఈజీగా నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. సో భుజాలు అనేవి జారవు, ఎంత పట్టుకొని లాగినా సరే భుజాలు అనేవి జారవు. అలాగే ఎక్కడ టైట్ కానీ లూజ్ కానీ ఏం లేకుండా ఒకటే కుట్లన్నీ టైట్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకసారి చూసేసేయండి. సో ఇది వచ్చేసి మనం కట్ చేసినటువంటి బ్లౌజ్ పీస్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఏదానికి అది పార్ట్ అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ నేను ఎప్పుడైనా సరే కుట్టేటప్పుడే నెక్ అయితే కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే కట్ చేస్తున్నానండి. సో ఇది రౌండ్ నెక్కే కాబట్టి రౌండ్ నెక్ కట్ చేస్తున్నాను. కుట్టేటప్పుడు ఎవరన్నా మళ్ళీ కస్టమర్స్ వచ్చి మాకు ఏదైనా నెక్ పెట్టాలన్నప్పుడు అప్పుడు మార్చేది ఉంటుంది అనేసి నేను ఫస్ట్ కట్ చేయను అనమాట. తర్వాతనే కుట్టేటప్పుడే కట్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ బ్యాక్ పార్ట్లో టక్స్లు వేసుకోవాలి. టక్స్లు వేసుకోవాలి అంటే మనం కటింగ్ చేసేటప్పుడే నడుము కొలత చూసుకొని టక్స్లు వేసుకుంటాం కదా, ఆ టక్స్లు ఇలా పట్టేసుకొని చూడండి, ఈ పాదం కా నుంచి మిషన్ తలకాయ ఉంది కదా, ఇక్కడ మీకు గీత మీద కనిపిస్తుంది, అక్కడ వరకు కుట్ట అనేది వేసుకోవాలి. చివరికి వచ్చేసరికి రఫ్ తొక్కేసి ఆఫ్ చేయాలి. ఈ విధంగా ఇదే విధంగానే రెండో సైడ్ కూడా అంతే. ఇట్లా మనం టక్స్ పెట్టుకునే కాడికి ఇట్లా పట్టేసుకొని షోల్డర్ కూడా సగానికి ఇట్లా పట్టేసుకోవాలి. ఇట్లా పట్టేసుకొని ఇట్లా మిషన్ పాదం కా నుంచి తలకాయ వరకు ఈ విధంగా పట్టేసుకొని గట్టి కుట్ట అనేది వేసేసేయండి. ఇప్పుడు చూడండి, మనం నడుము పట్టి అనేది వేసుకున్నాము. నడుము పట్టి కోసం వచ్చేసి నేను ఇది క్లాత్ అనేది నాకు తక్కువ క్లాత్ అయితే ఇచ్చారండి. మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసి 16.5 ఉంది కదా, సో క్లాత్ సరిపోదు అనేసి నేను వేరే క్లాత్ అయితే తీసుకున్నాను. సో ఈ క్లాత్ వచ్చేసి 1.5 ఇంచెస్ మీద క్లాత్ ఉండేలాగా చూసుకొని మనం టక్స్లు వేసుకున్న దగ్గర ఇట్లా ఒక ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి. అంటే మనం కుచ్చు పెట్టుకుంటాం చూడండి, ఆ విధంగా ఒక కుచ్చు అనేది పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇట్లా ఒక కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. ఈ కుచ్చు పెట్టుకోవటం వల్ల నడుము అనేది పట్టేసినట్టుగా ఉండకుండా మనం మామూలుగా ఏ విధంగా కుట్టుకుంటామో అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా పీస్ జాయింటింగ్ చేసిన పీస్ని ఇట్లా కిందికి అనేసుకొని ఈ లైనింగ్ మీదనే కుట్టు అనేది రానివ్వాలండి. ఆ లైనింగ్ మీద కుట్టు అనేది వారకే రానివ్వాలి, ఇట్లా పక్కకనే రానివ్వకూడదు అనమాట. సో ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా కుట్టు అనేది వేసేసిన తర్వాత ఈ అంచులు అనేవి మనం హెమ్మింగ్ చేసేటప్పుడు ఏమైనా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేయచ్చు, కానీ లేట్ అవుతుంది అనేసి నేను ఇట్లా మిషన్ తోటే కుట్టయితే వేసేస్తానండి. సో ఇట్లా ఒక ఫోల్డింగ్ అయితే కుర్చీ అయితే పెట్టా, అంటే ఒక ఫోల్డింగ్ మర్చేసి కుట్టేశాను. తర్వాత వచ్చేసి హెమ్మింగ్ కోసం వచ్చేసి ఇది పెద్ద కుట్టు పెట్టేసి సెంటర్లో ఒక కుట్టు అయితే వేస్తున్నాను పైకి మర్చేసి. ఇది మన చాయిస్, మీ ఇష్టం అనమాట. హెమ్మింగ్ చేసే వాళ్ళకి మనం ఇచ్చేటప్పుడు కొంచెం ఈజీగా అయిపోతుంది అనేసి ఈ విధంగా అయితే నేను చేస్తుంటాను. ఒకవేళ వాళ్ళు హెమ్మింగ్ సరిగా చేయకపోయినా మనకి ప్రాబ్లం అయితే అవుతుంది కదా, సో అందుకోసం వచ్చేసి ఒక లూజ్ కుట్టు అనేది పెట్టేసి ఇచ్చామనుకోండి, స్ట్రైట్గా అంటే ఎక్కడ ముడతలు లేకుండా వాళ్ళు కూడా హెమ్మింగ్ అయితే చేసి ఇచ్చేస్తారు. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ ఏ విధంగా వేసుకోవాలి అంటే ఇలా షోల్డర్ని ఇలా సగానికి పట్టేసుకొని అక్కడి నుంచి మనకు చక్కగా పట్టేసుకుంటే ఇక్కడ లావు ఉన్న వాళ్ళకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5-2 ఇంచుల దాకా కూడా వస్తాయండి. ఒక రకంగా నార్మల్గా ఉన్న వాళ్ళకైతే కనుక 1 ఇంచు అట్లా పెట్టి చేసుకుంటే సరిపోతుంది. కొంతమందికి అయితే అసలు చెస్ట్ ఎక్కువ అస్సలు ఉండదండి, వాళ్ళకైతే ఒక 1/2 ఇంచెస్ మీదనే సరిపోతుంది. ఓకేనా, ఆ విధంగా చూసుకొని మీరు కటింగ్ అనేది చేసుకోండి. మనకు ఆల్తీ జాకెట్ ఇచ్చారు కాబట్టి ఆల్తీ జాకెట్కి డాట్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎంత లావు ఉందో చూసుకొని మనం డాట్స్ లావు, మనకు మెయిన్ టక్స్ ఉంటుంది కదా, మెయిన్ డాట్, ఆ డాట్ లావు ఉందా సన్నగా ఉందా చూసుకొని వాటి ప్రకారంగా వేసేసేయండి. మీరు కస్టమర్ని చూడకపోతే ఓన్లీ ఆల్తీ బ్లౌజెస్ మాత్రమే వస్తుంటాయి ఒక్కొక్కసారి. చూడండి షేప్ అనేది ఎంత బాగా వచ్చేసిందో. సో ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకొక పార్ట్ అనమాట. ఇది పార్ట్ వచ్చేసి మనకు ఇట్లా షోల్డర్ని ఇట్లా సగానికి పట్టేసుకొని ఇట్లా చక్కగా పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ఇట్లా షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇట్లా షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది నేను ఇది వచ్చేసి వీళ్ళకి ఒక 1 ఇంచెస్ మీద పెడితే సరిపోతుందండి. సో చూసారు కదా, ఇట్లా ఇంత లాగా ఉంటే సరిపోతుంది వీళ్ళకి. ఈ విధంగా షేప్ అయితే చేసుకున్నాం. 2 కుట్లు అయితే కంపల్సరీగా వేసుకొని ఇక్కడ ఉక్సులు పట్టి కజ్జా పట్టి సైడ్ అయితే 3 భాగాలుగా చేసుకొని రెండో భాగం కింద ఈ విధంగా డాట్ అయితే వేసేసుకోవాలంటే ఒక ఫోల్డింగ్ మాదిరిగా కుట్టు అయితే వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ అనమాట సంక సైడ్ కూడా మనకు మెయిన్ టక్స్ని పట్టుకొని లాగితే మనకు సంక సైడ్ కూడా ఒక డాట్ మాదిరి వేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా డాట్స్ అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు సేపట్టి అనమాట. సేపట్టి మనకు ఇందాక కటింగ్ చేసేటప్పుడు నేను కొద్దిగా తక్కువ అయితే వచ్చాయని చెప్పాను కదా, కానీ మనకు ఇట్లా డాట్స్ వేసుకున్న తర్వాత చూసుకుంటే కరెక్ట్గా అయితే సరిపోయింది అనమాట. సో ఇంకా ఎగస్ట్రా వచ్చేసి 2 పీసులు ఎగస్ట్రా క్లాత్లు అయితే ఇక్కడ పెట్టేస్తున్నా అండి. ఇవి వచ్చేసి ఎదురుగా పెట్టేసుకొని క్రాస్ పట్టీలు దాని మీదనే ఈ విధంగా
ఎగస్ట్రా క్లాత్లు 2 తీసుకోవాలి. ఒరిజినల్ పీస్ వచ్చేసి 1, ఎగస్ట్రా క్లాత్లు వచ్చేసి 2. సో నేను 2 అయితే ఇట్లా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా పెట్టేసుకొని కుట్టేస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది ఇట్లా కిందికి అనేసుకొని ఈ లైనింగ్ ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఈ ఖర్చుల మీదనే కుట్టు అనేది పడాలన్నమాట. ఈ విధంగా ఇట్లా ఒక కుట్టు అనేది వేసుకోవడం వల్ల మనం మడిచి కుట్టేటప్పుడు దానంతట అదే అణిగిపోతుంది. లేదంటే కనుక మనకు బయటికి కనిపిస్తుంది అనమాట. వేరే క్లాత్ వేసినట్టుగా బయటికి కనిపిస్తుంది. సో ఈ విధంగా మనము ఇక్కడ లైనింగ్ మీదనే పడాలండి. అది కూడా లోపల ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు కూడా మనకు లైనింగ్ సైడే రావాలన్నమాట. అంటే మన లోపల వేరే క్లాత్లు తీసుకున్నాం కదా, అటు సైడ్ రావాలి. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా మడత పెట్టేసుకుంటే ఈజీగా వచ్చేసింది చూడండి. ఇంకా పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకుంటే మనకు షేప్ పట్టీలు అనేవి రెడీ అయిపోతాయి. సో ఇప్పుడు ఇంకా మనం ఇట్లా కుట్టేసుకున్న తర్వాత లైనింగ్ అంటే మనం లైనింగ్ తీసుకున్నాం కదా, లైనింగ్ బయటికి కనిపించకుండా అలాగే షేపులు అనేవి కరెక్ట్గా కటింగ్ చేసుకుందాము. సో నేను వచ్చేసి పైన లైనింగ్లు అందాజుగా అయితే కట్ చేసాను అనమాట. సో ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్ అనేది ఈ లైనింగ్లో అతికించేసుకొని పెద్ద కుట్టు పెట్టేసి అతికించేసేయండి. ఈ విధంగా లైనింగ్లు అనేవి అతికించేసుకొని మనము ఎక్స్ట్రా క్లాత్లు అనేవి కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఆపోజిట్ షేప్లో వచ్చేలాగా చూసుకోండి. ఎందుకంటే ఒకటి రైట్ సైడ్కి రావాలి, ఒకటి ఫ్రంట్ సైడ్కి రావాలి. ఆ విధంగా వచ్చేలాగా చూసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఎక్స్ట్రా క్లాత్ కూడా కట్ చేశాను. ఇప్పుడు ఏ దాని భాగం ఆ దానికి ఇట్లా పెట్టేసుకొని చివరన ఒక అర్ధ ఇంచెస్ మీద వదిలేసేయండి. అంచుకొచ్చే ఉంటుంది కదా, ఆ అంచు అనేది కొద్దిగా వదిలేసుకొని అక్కడ నుంచి మన ఫ్రంట్ పార్ట్ అలాగే షేప్ పార్ట్ 2 సమానంగా పట్టేసుకుంటూ ఈ మెయిన్ డాట్ను చూడండి, ఈ మెయిన్ డాట్ను కంపల్సరిగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అయితే వేసేసేయండి. ఒకటే లెవెల్లో కుట్టు అనేది వచ్చేలాగా చూసుకోండి. ఒకసారి లావుగా ఒకసారి సన్నగా వచ్చేలాగా చూసుకోకండి. ఎందుకంటే మనకప్పుడు డాట్ అనేది టైట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో చూసారుగా షేప్ అనేది ఎలా వచ్చేసిందో ఈ విధంగా అయితే రావాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కొద్ది క్లాత్ అయితే తక్కువ ఉందండి, ఏం కాదు, కుట్లలోకి అయితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు అటు సైడ్ సమానంగా రావాలి, ఇటు సైడ్ సమానంగా రావాలి. అదే విధంగానే ఈ రెండో సైడ్ కూడా షేప్ అనేది కుట్టుకోవాలి. ఇది కూడా అంతే అండి. మనకు క్రాస్ పట్టి అనేది కొషే ఉంటుంది కదా, వారికి ఆ వారకు ఉంటుంది కాబట్టి మనం ఒక అర్ధ ఇంచెస్ మీని వదిలేసుకొని అక్కడ నుంచి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. సో నేను జాయింటింగ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇది కూడా అంతే, ఉక్సుల పట్టి సైడ్ చక్కగా రావాలి, అలాగే సైడ్ కూడా చక్కగా అనేది రావాలి క్లాత్ అనేది. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఎదురుగా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి, ఉక్సుల పట్టి కజ్జా పట్టి కోసము మనకు మెడపట్టి కట్ చేసినాం ఉంటుంది కదా బ్యాక్ పట్లో, దాంట్లో వచ్చేసి ఒక ఆ నెక్కునే మనం ఒకటి కొంచెం చిన్నగా కొంచెం పెద్దగా అయితే కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నది వచ్చేసి ఉక్సుల పట్టి కోసం వాడుకుంటాము, పెద్దగా ఉన్నది వచ్చేసి కజ్జా పట్టి కోసం మీద వాడుకుంటాం. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని చూడండి ఈ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మర్చి పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా చివరికి వచ్చేసరికి రఫ్ అనేది తొక్కాలి కంపల్సరిగా. ఇట్లా రఫ్ అనేది తొక్కేసి స్టాప్ చేసేయాలి. చూడండి మనకు ఎంత బాగా వచ్చేసిందో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కాజా పట్టి అండి, కాజా పట్టికి వచ్చేసి కింది నుంచి పైకి కుట్టేలాగా, అంటే లోపల సైడ్ నుంచి ఈ విధంగా క్లాత్ కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి రఫ్ అనేది తొక్కండి. ఖచ్చితంగా స్టార్టింగ్ ఎండింగ్ రఫ్ అనేది తొక్కాలి కంపల్సరిగా, అంటే గట్టి కుట్టు తొక్కాలన్నమాట. సో ఈ విధంగా ఇట్లా కుట్టేసుకున్న తర్వాత ఈ పైన ఎగస్ట్రా ఉంది కదా, ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాము. ఇలా ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఇది ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్, అంటే ఇది కొంచెం పెంచుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచెస్ మీద కానీ ఒక అర్ధ ఇంచెస్ మీద కానీ క్లాత్ అనేది పెంచాలి. ఎందుకంటే మనకి ఇది కాజా పట్టి అనమాట, అందుకోసం దీన్ని పెంపుడు పట్టి కూడా అంటారు. సో ఈ విధంగా ఒక అర్ధ ఇంచెస్ మీద పెంచుకొని కుట్టని వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను మిషన్ తోటి కాజాలు అయితే వేస్తాను. సో అందుకోసం వచ్చేసి ఒక సైడ్ మాత్రమే కుట్టి వేసాను, ఇంకొక సైడ్ అయితే కుట్టి వేయలేదు. అది నేను లాస్ట్కు మిషన్ కాజాలు అయితే వేసేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కజ్జా పట్టి 2 ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఎక్కువ తక్కువలు ఉంటే వాటిని ఇట్లా కొంచెం కట్ చేసుకొని తర్వాత ఏదానికి అది విడిగా తీసేసుకొని ఎక్కువ క్రాస్ లేకుండా, అంటే లోపలే కట్ చేయకుండా ఈ విధంగా కొద్దిగా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా భుజాలు జారకుండా కొన్ని టిప్స్ అయితే చెప్తానండి, అవి మొత్తం చివరి వరకు అయితే చూడండి. సో ఇప్పుడు చూడండి, మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 జాయింటింగ్ అయితే చేసుకోవాలి. అందుకోసం వచ్చేసి బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ అలాగే ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ సైడ్ ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని ఒకసారి చూడండి, మనకు నెక్ సైడ్ అర్ధ ఇంచ్ ఉండేలాగా, అలాగే చేతులు జాయింటింగ్ చేసే సైడ్ 1/4 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇట్లా క్రాస్ అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వల్ల భుజాలు అనేవి జారవు. చూసారు కదా, ఈ విధంగా భుజాలు అనేవి జారవండి అస్సలు. అలాగే మనకు నెక్ కూడా బాగా బిర్రుగా అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇది కూడా అంతే అనమాట. నెక్ సైడ్ వచ్చేసి ఒక అర్ధ ఇంచ్ ఉండేలాగా, అలాగే చేతులు జాయింటింగ్ చేసుకునే సైడ్ 1/4 ఇంచ్ ఉండేలాగా చూసేసుకొని 2 కుట్లు అనేవి కంపల్సరిగా వేసుకోవాలండి.
ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెడపట్టి అనేది కుట్టుకోవాలి. మెడపట్టి కుట్టే ముందు ఒక చిన్న టిప్ అనేది చెప్తాను. సో మనము వెనకల భాగం అంతా ముందర భాగం వచ్చేసినట్టుగా ఉంటుంది కదా, అట్లా రాకుండా ఉండాలి అంటే ఈ వెనకల షోల్డర్ కాడ ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అనేది ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్ సైడే ఉండాలి. ఫ్రంట్ పార్ట్కి వెళ్ళి ఉండకుండా చూసుకోండి. ఓకేనా? ఈ విధంగా అట్లా ఉండేలాగా కొంచెం గోరుతో అట్లా ప్రెస్ చేసామంటే మనకు బ్యాక్ సైడ్కి ఉండిపోతుంది ఆ ఖర్చు అనేది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ పీసే తీసుకుంటున్నానండి. స్ట్రైట్ పీస్ తీసుకున్నప్పుడు నెక్ చుట్టూరు ఏ విధంగా మనము పైపింగ్ హెమ్మింగ్ పట్టి ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి నా క్లాత్ తక్కువ ఉందని చెప్పాను కదా, అందుకోసం వచ్చేసి నేను స్ట్రైట్ పీసే తీసుకున్నాను. ఏం పర్వాలేదండి, ఏం కాదు. సో ఇక్కడ వచ్చేసి మనకు రౌండ్ తిరిగే దగ్గర మాత్రము అక్కడక్కడ కొంచెం కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. సో చూడండి, దాకా ఫ్రంట్లో నేను కుచ్చు పెట్టాను, అలాగే ఇప్పుడు బ్యాక్లో కూడా కుచ్చు పెడుతున్నాను. చూడండి, ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఒక 3 కుచ్చులు కానీ వేసేసేయండి. ఇక్కడ చూడండి, ఇట్లా అయితే ఒకటే లెవెల్నే కుట్టు వచ్చేలాగా చూసుకోండి. చూడండి, ఈ విధంగా మనం 3 టక్స్లు అనేవి వేసుకుంటూ రండి. ఇట్లా క్లాత్ను ఫోల్డింగ్ చేసుకుంటూ మనం మామూలుగా లంగాలకు ఏ విధంగా కుచ్చు పెడతామో ఆ విధంగా నెక్ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా కుచ్చు పెట్టేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర అంటే 4 సార్లు మనము కూర్చొని పెట్టుకుంటాము. ఫ్రంట్ పార్ట్లో రైట్ సైడ్ ఒకసారి, లెఫ్ట్ సైడ్ ఒకసారి పెడతాము. అలాగే బ్యాక్ పార్ట్లో అటు సైడ్ రౌండ్ తిరిగే దగ్గర, ఇటు సైడ్ రౌండ్ తిరిగే దగ్గర ఇట్లా పెట్టేసుకుంటాం. ఇంకా స్ట్రైట్ పీస్ మామూలుగా స్క్వేర్ నెక్ వాటికి, స్టార్ నెక్ వాటికి అయితే ఇట్లా స్ట్రైట్ పీస్కు ఇంకా కుచ్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ మూలల దగ్గర మాత్రమే కుచ్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి కూడా 3 టక్స్లు అనేవి వేస్తున్నాను. ఈ విధంగా 3 కుచ్చులు అనేవి పెట్టేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో ఇంకా ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఆ ఎగస్ట్రా క్లాత్ అనేది ఇట్లా కిందికి మడత పెట్టేసి అక్కడ గట్టి కుట్టు అనేది వేసేసి స్టాప్ చేసేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా నెక్ అనేది కరెక్ట్గా అయితే సరిపోయేలాగా ఈ విధంగా కుట్టేసండి. ఇది కూడా కుట్టేటప్పుడు ఒకటే లెవెల్నే పావించి క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ, ఖర్చు అనేది ఒక పావించేసి మీద ఉండేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేయాలి. లేదంటే కనుక మనకు క్రాసులు పోయే అవకాశం ఉంటుంది, నెక్ అనేది రౌండ్గా రాదు. సో ఇప్పుడు చూడండి, మనకు నెక్ బాగా ఇది స్ట్రైట్ కట్ కదా, అందులో మనకు క్రాస్ పీస్కైనా ఇట్లా కట్ చేసుకోవాలి కొద్దిగా. కానీ ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, మనము మెడపట్టే క్లాత్, ఈ క్లాత్ని ఇట్లా కిందికి ఫోల్డింగ్ చేసుకొని, అంటే మనకు మెడ పీస్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది కప్పేస్తూ ఈ పీస్ తోటి కప్పేసుకుంటూ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అనేది బ్లౌజ్ పీస్ మీద పడకూడదు. ఓన్లీ మనం ఇప్పుడు మెడపట్టి కుట్టుకున్నాం కదా, ఆ మెడపట్టి మీదనే కుట్టు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా అయితే చేయండి ఇది. ఈ విధంగా చాలా మందికి మెడపట్టి దగ్గరే కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది. ఏం లేదండి, మనం మెడపట్టి జాయింటింగ్ చేసిన తర్వాత ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చును ఈ మెడపట్టి జాయింటింగ్ చేసిన ఆ క్లాత్ తోటి కప్పేయాలి. మొత్తం కప్పేసి దాని మీద కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అంతే, చాలా ఈజీగానే ఉంటుంది. సో ఈ విధంగా ఇట్లా కప్పేసుకుంటూ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇట్లా మొత్తం అయితే కుట్టేసాను. ఇట్లా కుట్టేసి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి కిందకి అయితే ఫోల్డింగ్ అయితే చేసి కుట్టేసాండి. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మెడపట్టి కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేటప్పుడు కంపల్సరీగా చాలా జాగ్రత్తగా అయితే వహించండి. ఎందుకంటే నేను కొత్తలో నేర్చుకునేటప్పుడు ఇట్లా నెక్ దగ్గర ఈ పీస్ కట్ చేసేటప్పుడు నేను బ్యాక్ పార్ట్లో కొంచెం కట్టింగ్ అయితే చేశానండి. తర్వాత వచ్చేసి వాళ్ళకు లేస్ వేసేసి దాన్ని కవర్ చేసేసాను అనమాట. సో అలా మిస్టేక్స్లు అయితే జరుగుతూ ఉంటాయి కొత్తగా నేర్చుకునేటప్పుడు. మీరు కూడా జాగ్రత్తగా ఇది నెక్ మాత్రమే, అంటే ఈ ఎక్స్ట్రా పీస్ మాత్రమే చాలా జాగ్రత్తగా కట్టింగ్ అనేది చేసేసేయండి. సో ఇప్పుడు నాకు ప్రాక్టీస్ అయింది కాబట్టి నేను ఫాస్ట్గా అయితే కట్టింగ్ అయితే చేసేస్తున్నాను. అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇంకా అసలు కత్తెరతోటి ఫాస్ట్గా అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను. మామూలుగా అయితే కనుక చిన్న కత్తెరతోటి అట్లా కొత్తగా నేర్చుకుని అయితే చిన్న కత్తెరతోటి కంటే పెద్ద కత్తెరతోటే చూడండి. ఎందుకంటే మనకు పెద్ద కత్తెరతోటే క్వశ్చన్ ఉంటుంది అనమాట వారికి. సో చిన్న కత్తెర అనుకోండి, కొంచెం మనకు లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది క్లాత్. సో ఈ విధంగా చిన్న కత్తెరతోటి ఇట్లా క్వశ్చన్ అనేది ఇట్లా పెద్ద కత్తెరతోటి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసేయండి. ఇది మనం హెమ్మింగ్ చేసుకుంటాం అనమాట. హెమ్మింగ్ కోసం అనేది అది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ జాయింటింగ్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయింటింగ్ దగ్గర మన చేతులనే జాయింటింగ్ చేసుకోవాలి. అందుకోసం అంతకంటే ముందు మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ పెట్టాలనేసి అంటారు. సో అప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా షోల్డర్ పెట్టాలి అంటే ఇట్లా హెమ్మింగ్ పట్టిని ఇక్కడ దాకా మర్చేసి అక్కడ నుంచి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా, అలా ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ మనం కుట్టేటటువంటి బ్లౌజ్ షోల్డర్ ఈ విధంగా పట్టి చూసుకోండి ఎంతవరకు వచ్చింది షోల్డర్. ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. ఇక్కడ నుంచి మనం చేతులు అయితే జాయింటింగ్ చేసుకోవాలి. కొంతమంది షోల్డర్స్ పెద్ద ఉన్నా ఇష్టపడారు. మా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టాలి, మీరు ఎందుకు పెద్దగా పెట్టారు, లేదంటే మీరు ఎందుకు ఒకవేళ చిన్నగా అయిందనుకో ఎందుకు చిన్నగా పెట్టారు అనేసి అయితే కంప్లైంట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఆల్తీ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కుట్టేయాలి. సో చూసారు కదా, ఇక్కడ వచ్చేసి ఇది కూడా అంతే హెమ్మింగ్ కోసం వచ్చేసి అక్కడ నుంచి ఇలా కొలిచి చూసుకొని 2 సైడ్లు ఇట్లా మార్కింగ్ అయితే చేసి పెట్టేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకుందాము. హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇది మనం ఫోల్డింగ్
హెమ్మింగ్ కోసం పెట్టుకున్నాం కదా, అందుకోసం వచ్చేసి ఈ చివరలు వచ్చేసి అంచులు అనేవి కొంచెం ఇట్లా ఫోల్డింగ్ చేసి కట్టింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా అంచులు అనేవి ఈ విధంగా కొంచెం కొంచెం ఫోల్డింగ్ చేసి కుట్టు అనేది వేసేసేయాలి. ఈ విధంగా 2 చేతులు ఉన్నాయండి వీటిలో. నేను తర్వాత హెమ్మింగ్ కోసం ఎంతైతే మనం ఒక 1 ఇంచెస్ మీద టక్స్లు పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచెస్ మీద ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లూజ్ కుట్టు పెట్టేసుకొని కుట్టు అనేది వేయండి. ఈ లూజ్ కుట్టు పెట్టడం వల్ల మనం హెమ్మింగ్ తొందరగా అయిపోతుంది, హెమ్మింగ్ చేయడం తొందరగా అయిపోతుంది. అలాగే చేసే వాళ్ళు కూడా, అంటే నేను ఏరే వాళ్ళకి చేస్తానమాట హెమ్మింగ్ చేయమని, వాళ్ళు కూడా ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా అయితే హెమ్మింగ్ అయితే చేస్తారనమాట. సో అందుకోసం వచ్చేసి నేను కొంచెం పెద్ద కుట్టు పెట్టేసి కుట్టు అయితే వేసేసాను. ఇప్పుడు ఆల్రెడీ మనం సంకులోతులు అవన్నీ తీసేసుకున్నాం కాబట్టి కట్టింగ్లోనే ఇప్పుడు వచ్చేసి మనకు కొంచెం క్లాత్ అనేది పడుతుందండి, సంగపీసులు అయితే పడతాయి వీళ్ళకి. సో సంగపీసుల కోసం వచ్చేసి మిగిలినటువంటి పీసులు అందాజుగా అయితే కట్ చేసినటువంటి పీసులు అండి. ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోవాలనేది అంటే ఏమీ లేదు. సో మనం జాయింటింగ్ చేసే సైడ్ మాత్రం స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేయండి. ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ ఈ ఖర్చు మీద, అంటే మనం జాయింటింగ్ చేసినటువంటి పీస్ మీదనే ఇట్లా కుట్టు పడేలాగా చూసేసుకొని ఒక కుట్టు అనేది పైనుంచి అయితే వేసేసేయండి. అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలాగే ఒక పీస్ అనేది తీసుకోండి. ఒక చిన్న పీస్ అయినా పర్వాలేదు, మనకి ఎక్కువేం పట్టదు సంగ పీసులు అనేవి, కానీ కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము చిన్న చిన్న అతుకులు వేసుకుంటూ ఉండడమే పెద్ద టైం వేస్ట్ అనమాట. టైం తొందరగా అయిపోతుంది, అంటే టైం అనేది ఇక్కడనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకోసము కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసేయండి. ఇది వచ్చేసి హ్యాండ్ షేప్ ఉండేలాగా చూసేసుకొని ఇట్లా కొంచెం మన హ్యాండ్ షేప్ ఇట్లా కొంచెం కిందకు వచ్చేసరికి డౌన్ అయిపోతాయి కదా, ఆ విధంగా కటింగ్ అయితే చేసేయండి. ఇక్కడ వచ్చేసి ఇట్లా చేతులు అయితే ఇట్లా 2 అయితే కుట్టి పెట్టేసుకోండి. సో నేను 2 చేతులకైతే ఇలాగే కుట్టేసి పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసి మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా చేతులు ఎంత పొడి ఉన్నాయో ఒకసారి చూసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు రావచ్చు, అందుకోసం వచ్చేసి ఖచ్చితంగా కొలిచి చూసుకోవాలి. చూడండి, సంకలో తీసినది 2 ఇట్లా పెట్టేసుకుంటే ఒకటి పైన ఒకటి కింద మార్కింగ్ అయితే వచ్చేసింది కదా, ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఏమైనా మళ్ళీ పొరపాటు ఏమైనా జరిగిందేమో ఒకసారి చూసుకోవాలి. తర్వాత చూడండి, ఆల్తీ బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంతైతే ఉందో అంతవేని ఇక్కడ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని చూసుకోవాలి. ఇక్కడ దాకైతే ఉంది, ఇదే మార్కింగ్ మీద మనం కుట్ట అనేది వేసుకుంటాం. అలాగే రెండో చేతికి కూడా అంతేనండి. సో ఆల్తీ బ్లౌజ్ చెయ్యి అనేది ఇలా పెట్టేసుకొని ఈ బ్లౌజ్ పీస్ మీద ఇలా పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా ఎంతవరకు ఉందో చూసుకొని మార్కింగ్ అనేది చేసేసేయండి. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద మనం కుట్టు అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ పెట్టేసుకోండి, రైట్ సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను చెయ్యి అనేది జాయింటింగ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనం సంకలో తీసినది మనకు ఫ్రంట్ పార్ట్ కొడేలాగా చూసుకొని ఆల్రెడీ మనం టక్స్ పెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ అర్థమైపోతుంది. సో అక్కడ వచ్చేసి టక్స్ పెట్టుకున్న సైట మనం అలాగే భుజము మార్కింగ్ చేసినది, అలాగే చేయి మార్కింగ్ చేసినది ఎంతవరకు అనేది మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసేలాగా 2 ఒకసారి పెట్టేసుకొని అక్కడ నుంచి సూది ఇలా దించేసి ఇలా క్లాత్ అనేది ఇట్లా జరిపేసి సెంటర్ నుంచి కుట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ నుంచి మనము ఒకటే లెవెల్ అనే కుట్టొచ్చేలాగా, అంటే ఒక 1/2 ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని, అంటే 1/2 ఇంచు క్లాత్ మీద కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఎందుకంటే 1/2 ఇంచు అని చెప్తున్నాను, చాలా మంది వారకెత్తి కుడుతూ ఉంటారండి. వాళ్ళు కొంచెం లావ్ అయినా లేదంటే కొంచెం టైట్ అయిన బ్లౌజు వెంబడి పిగిలిపోతుంది అనమాట. ఎలా కుట్టారు అనేసి మనకి కంప్లైంట్స్ అయితే వస్తాయి. సో అందుకోసం వచ్చేసి మనం ఒక 1/2 ఇంచు అనేది కంపల్సరీగా ఉండేలాగా చూసేసుకోండి. అలాగే చేతికి కంపల్సరీగా 2 కుట్లు అనేవి కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి. కంపల్సరీగా 2 కుట్లు అనేవి వేయాలండి ఎప్పుడైనా సరే. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ అయితే జాయింటింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మనము హ్యాండ్స్ అయితే కుట్టేసుకోవాలి. సో 2 చేతులు అనేవి మనము ఒకటే లెవెల్ అని వచ్చేలాగా, అంటే ఎక్కడ మట్టలు లేకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టు అనేది వేయండి. ఒకటే లెవెల్‌లో అండి, ఫ్రంట్ పార్ట్‌లో గానీ, బ్యాక్ పార్ట్‌లో గానీ ఒకటే లెవెల్‌లోనే, అంటే ఒక 1/2 ఇంచు క్లాత్ చివరకు ఉండేలాగా చూసుకుంటూ బాగా బాగా కుట్టనేది వేయాలి. కంపల్సరీగా 2 కుట్లనే వేసుకోవాలండి చేతులకు కానీ, ఎక్కడ ఏది కుట్టినా సరే కంపల్సరీగా 2 కుట్లనేవి కంపల్సరీగా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నేను రెండో చేయి కూడా కుట్టేస్తున్నానండి. చేయి కూడా కుట్టేదైతే అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ జాయింటింగ్ అయితే చేసుకుందాము. సైడ్ జాయింటింగ్ చేసుకునే ముందు ఫస్ట్ వచ్చేసి మనకు ఈ క్లాత్ చివరలు ఉంటాయి కదా, అంటే హ్యాండ్ చివరి కానుంచి ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి, ఇట్లా షోల్డర్ని ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని చేతులని ఇట్లా చివరికి ఇలా పట్టేసుకొని ఇక్కడ చివర అనేది ఈ వారకి ఒక కుట్టు అనేది వేసుకోండి. ఈ వారకు 2 బ్యాక్ పట్టు ఫ్రంట్ పట్టు కలిసేలాగా ఇలా ఈ విధంగా చూసుకొని
ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా సమానంగా కుట్టయితే వేసేసేయండి. నేను కటింగ్ చేసేటప్పుడు మీకు ఒక టిప్ అనేది చెప్పాను, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ రాకుండా తక్కువ రాకుండా ఏ విధంగా చూసుకోవాలనేసి. సో కటింగ్ వీడియో మీరు చూసారంటే కనుక మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో మనం కటింగ్లోనే అన్నీ అయిపోతాయండి కటింగ్ల వల్ల. సో ఓన్లీ స్టిచ్చింగ్ చేసేది మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు అర్ధ గంట లోపలనే మనకు ఈ సింగిల్ జాయింట్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేయచ్చు. అర్ధగంట కూడా పట్టదండి. నేనేమంటే మీకు కెమెరా చూపించుకుంటూ కుట్టడం వల్ల నాకు అర్ధగంట అయితే పట్టింది. కానీ అర్ధగంట కూడా పట్టదు, చాలా తొందరగా అయితే కుట్టేయచ్చు. ఎంతలా ఉన్న వాళ్ళకైనా సరే మనం తొందరగా అయితే కుట్టేయచ్చు. సో ఈ విధంగా చివరల అంచులు అనేవి రెండు సమానంగా ఇట్లా పట్టేసుకొని కుట్టు అనేది వేసేసేయండి. చూడండి నాకు ఫ్రంట్ పార్ట్లు ఎక్కువ తక్కువ అనేది అస్సలు రాలేదు. అందుకే నేను చెప్పేటటువంటి మీరు పద్ధతిని ఫాలో అవుతూ మీరు బ్లౌజ్ అనేది కటింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసినా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు చేతులు అనేవి కొలత ఇంకా టైట్ ఫిట్టింగ్ కుట్టు అయితే వేసుకుందాము. ఇందాకలో వచ్చేసి 2 అంచులు అనేవి కలిపేసుకుంటూ కుట్లు అనేవి వేసుకున్నాం కదా, అది ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడు మన క్లాతులు అనేది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి చేయి లూజ్ అనేది ఈ విధంగా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా ఇట్లా చేయి లూజ్ అనేది ఇట్లా పెట్టి చూసుకొని ఇక్కడైతే కనుక కుట్టు వేసి స్టాప్ చేసేయండి. ఇక్కడ స్టాప్ చేసి ఇప్పుడు మళ్ళీ చెయ్యి సంక అనేది ఒకసారి కొలుచుకోవాలి. ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగానే కుట్టు కూడా వస్తుందండి. నేను చెప్పాను కదా ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది, ఒకటే ఫిట్టింగ్లో అనేసి. సో చూడండి ఆల్తీ బ్లౌజ్ నేను సంక కొలిచి చూసాను, అలాగే మన మార్కింగ్ దగ్గరికి వచ్చేసింది. సో మీకు అర్థం అవ్వాలనేసి మీకు కొలిచి చూపిస్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా మనం టక్స్ పెట్టుకున్న సాడ్కే మనకి చెస్ట్ మార్కింగ్ వారికే కుట్టిని స్ట్రైట్గా అయితే వచ్చేసింది. అలాగే వచ్చేసి ఇట్లా చక్క పట్టేసుకొని లాగేసుకుంటే ఇట్లా ఆ మార్కింగ్ మీద మనకు కుట్టు కూడా టైట్ ఫిట్టింగ్ కుట్టు అనేది కరెక్ట్గా వచ్చేసిందండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది మన స్టిచ్చింగ్ అయినా ఇలాగే ఉంటుంది, కట్టింగ్ అయినా చాలా సింపుల్ పద్ధతిలో అయితే ఉంటుంది. అందుకే మీరు కట్టింగ్ వీడియో చూసారంటే కరెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇలాగే 2 సైడ్ కూడా కుట్టు అనేది వేసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి నాకు బ్లౌజ్ మొత్తం 2 సైడ్లు స్టిచ్చింగ్ అయితే చేసేసాను. సో చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ చూడండి 2 చేతుల సైడ్ ప్రెస్ గుర్తు ఎంత బాగా వచ్చేసిందో, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఎక్కడ మీకు డౌట్స్ అనేది అవసరం లేదు. సో చూసారు కదా వేసుకున్న తర్వాత కూడా బ్లౌజ్ ఎక్కడన్నా కానీ మీకు ముడతలు అట్లా ఏమైనా కనిపించిందా, ఏం కనిపించింది అనమాట. సో చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ అనేది చేయండి, పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. అలాగే ఇది వచ్చేసి ఎమ్మింగ్ చేసుకోవాలన్నమాట ఇది పట్టి. సో నేను ఇక్కడ వచ్చేసి మామూలుగా కాజా పట్టి సైడ్ ఇంకా కాజాలు అయితే వేసేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.